నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం యంత్రాల పనితీరును, ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు. గిద్దలూరులో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు. అక్క చెల్లెమ్మలకు చెక్లు పంపిణీ చేసిన గిద్దలూరు వైకాపా సమన్వయకర్త కేపీ నాగార్జున రెడ్డి. నేటి నుంచి ప్రారంభమైన రంజాన్ మాస ఉపవాస దీక్షలు. మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పరుగులు పెట్టేందుకు మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే అన్న రాంబాబు పాల్గొన్నారు. ముందుగా దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే అన్న నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ గడిచిన 13 ఏళ్లలో ఎన్నో సవాళ్లను అధిగమించి సంపూర్ణ ప్రజాబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95% అమలు చేయడమే కాక చెప్పని హామీలతో పాటు అనేక సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నారన్నారు. 13 సంవత్సరాల ప్రజాక్షేత్రంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించడం జరిగిందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను శ్రీకారం చుట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. జగనన్న అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోపా, వైఎస్ఆర్ పింఛన్ కానుక, వైఎస్ఆర్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర సంక్షేమ పథకాలను శ్రీకారం చుట్టిన ఘనత కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. రాబో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయించి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, మార్కాపురం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, రాష్ట్ర, జిల్లా, పలు అనుబంధ కమిటీ సభ్యులు, డైరెక్టర్లు, మండల పట్టణ కన్వీనర్లు, మండల పట్టణ జేసీఎస్ ఇన్ఛార్జీలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ వసంతంలో అడుగెట్టినటువంటి ఈ శుభ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ అధ్యక్షుల వారైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాల క్రితం ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, తన తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ఈ పార్టీని ముందుకు నడిపించాలి, వారి అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఏ రీతికైతే వారు ఆకాంక్షించారో అదే ఆకాంక్షలతోటి అంతకన్నా మిన్నగా ప్రజలకు సేవను అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ పార్టీని ఏర్పాటు చేయడం, దాన్ని అనతి కాలంలోనే ప్రజల ఆశీస్సులతోటి, నాయకుల, కార్యకర్తల సహకారంతో ముందుకు తీసుకుని వెళ్ళి గత 4 సంవత్సరాల 9 మాసాలుగా అల్లుపెరగని నాయకుడుగా చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు పరిపాలన అందిస్తున్న విషయం అందరం కూడా గమనించాలా. ఎందుకంటే ఈరోజు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి రోజులు కాదు ఇవి. కానీ మన నాయకుడు 100కి 100% నిలబెట్టుకున్నాడు. 100కి 100% నిలబెట్టుకొని మేనిఫెస్టోలో చెప్పినటువంటి అన్నీ కూడా ఆ మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా మిగిలినవి కూడా చేసినటువంటి ఘనత మన పార్టీది, మన నాయకుడిది. ఈ సందర్భంగా వారికి ఈ ప్రజాసేవ ఇంత అద్భుతంగా, అలాగే మనకు పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా కూడా పక్కన పెట్టి అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఇంత అద్భుతమైనటువంటి
ఈ పరిపాలన అందించినందుకు వారికి గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా ఆశీర్వాదాలు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండో పర్యాయం పరిపాలనలోకి తీసుకొని ఇంకా మంచి మంచి ప్రజా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అందేలాగా రాష్ట్ర అభివృద్ధిని వారు ముందుకు తీసుకెళ్లేలాగా ప్రజలందరి యొక్క ఆశీస్సులు ఇవ్వమని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిన సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు పంచాయతీ కార్యదర్శి బాలు నాయక్ 10,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుపడ్డాడు. వీధి లైట్లకు సంబంధించి బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు పంచాయతీ కార్యదర్శికి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా నేడు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ పుల్లల చెరువు గ్రామంలో 2 లక్షల రూపాయలతో వీధి దీపాలు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ దగ్గర 5% వాటా కింద లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. గత 2 నెలలుగా ఎంపీ రికార్డు చేయకుండా తిప్పుతిండుగా విసుగు చెందిన కాంట్రాక్టర్ మార్చి 5వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నేడు కాంట్రాక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శి బాలు నాయక్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సిఐ, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన రమావత్ ధర్మానాయక్ అనే అతను 2018లో ఈ పుల్లచెరువు గ్రామ పంచాయతీలో చేసిన తీర్మానం మేరకు 2 లక్షల వాల్యూ గల స్ట్రీట్ లైట్స్ బిగించడం జరిగింది. దానికి సంబంధించిన బిల్లు 2022లో లోపుగా 1 లక్ష రూపాయలు అతని అకౌంట్లో పడటం జరిగింది. 2022 డిసెంబర్ 25న అతను చనిపోవడంతో వాడు కుమారులైన హరినాయకు, శివాజీ నాయకులు పంచాయత్ సెక్రటరీ గారిని అప్రోచ్ అయ్యారు. ఇతను చాలా కాలం ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ 1 lakh ఇవ్వడానికి తిప్పుతూ ఉన్నాడు. తర్వాత 3వ తారీఖు ఈ పంచాయత్ సెక్రటరీ బాలు నాయక్ గారు ఇతనికి ఫోన్ చేసి, మీ నాన్నగారు రావాల్సిన 1 లక్ష రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను నేను, కాబట్టి నాకు 20,000 ఇవ్వాలి అని చెప్పేసి లంచంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయం ఫోన్లో కాదు, తర్వాత మళ్ళీ మీరు పర్సనల్గా వచ్చి డిస్కస్ చేయమంటే ఆ మార్చి 4/3/2024న ఇతను ఏం చేస్తాడంటే పంచాయత్ సెక్రటరీ అంటే విలేజ్ సెక్రటరీ ఉంది కదా మనకి గ్రామ సచివాలయం 1కి అక్కడికి పెడతాడు. అదే ఆఫీస్లో ఈ హరినాయకు, శివాజీ నాయకు ఇద్దరు కలిసి ఆ బాలు నాయక్తో మాట్లాడతారన్నమాట. పంచాయత్ సెక్రటరీ మాట్లాడితే ఆ సందర్భంలో అతను ఏం చేస్తాడంటే ముందుగా 20,000 రూపాయలు అడిగేసి తర్వాత అడ్వాన్స్గా 5,000 తీసుకుంటాడు. తర్వాత వీళ్ళు తగ్గించమని అడిగితే సరే మీరు రిమైనింగ్ 15,000 బదులు 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పి అతను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ కూడా వెంటనే కంప్లీట్ చేస్తానని చెప్తాడు అతను. తర్వాత మళ్ళా అతనికి ఈ లంచం ఇవ్వడం ఇష్టం లేక హరినాయకు, శివాజీ నాయక్కి వాళ్ళు 7వ తారీఖు ఏసీబీ ఆఫీస్ ఒంగోలుకి అప్రోచ్ అవుతారు. వాళ్ళ రిపోర్ట్ మేరకు మేము ఆ జెన్యూనెన్స్ వాడి యొక్క యాక్షన్స్ అన్ని వెరిఫై చేసుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాం. మేము ఈ సచివాలయం దగ్గరికి వెళ్ళంగానే ఆయన ఈ బాలు నాయక్ గారికి ఈ ఫిర్యాదైన హరినాయక్ గారికి ఫోన్ చేస్తాడు. దాని మీద ఎక్కడ ఉన్నామంటే నేను ఇక్కడ పంచాయతీ మన విలేజ్ సెక్రటరీ దగ్గర ఉన్నానంటే లేదు నేను ఎంపీడీ ఆఫీస్ దగ్గర ఉన్నాను, అక్కడికి రండి అంటాడు. వచ్చిన తర్వాత ఇతను డబ్బులు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుండగా మేము ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్న తర్వాత ట్యాప్ చేసిన తర్వాత మేము టెంపుల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. 2 చేతులు కూడా కవర్ వచ్చేసింది. అతను రైట్ సైడ్ ప్యాంట్ బ్యాక్ పాకెట్లో ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఉందో ఆ 10,000 రూపాయలు కూడా మేము రికవర్ చేసుకోవడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించిన కనెక్టెడ్ ఫైల్స్ అని కూడా సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో రేపు హాజరుపరుస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో దోహదపడుతుందని గిద్దలూరు వైసీపీ సమన్వయకర్త కేపీ నాగార్జున రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో గిద్దలూరు రూరల్ మరియు అర్బన్, రాచర్ల, కొమరోలు మండలాల మహిళలకు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల్లో కేపీ నాగార్జున రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కొందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో పేదవారికి సొంత ఇంటిని అందించిన మహిళను లక్షాధికారి చేసి ఒక ఆస్తిని అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని, మహిళలు తమ కాళ్ల మీద నిలబడే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత ప్రవేశపెట్టిందని, 4వ విడత చేయూత నిధులను అనకాపల్లి జిల్లా ముఖ్యమంత్రి జగన్ డీబీటీ ద్వారా బటన్ నొక్కి జమ చేశారని,
సంపద సృష్టి, ఆదాయ అభివృద్ధి ద్వారా మహిళలు సుస్థిరమైన జీవనోపాధి ఈ పథకం లక్ష్యమని తెలిపారు. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ప్రతి ఇంటికి లక్షల రూపాయలలో మేలు జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి మరలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, వైకాపా నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీని ఏర్పాటు చేసి నవరత్నాల ద్వారా ప్రజల మనసులో చోటు సంపాదించి రాష్ట్రంలోని అత్యంత శక్తివంతమైన పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలిపిన సంక్షేమ సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొమరోలు జెడ్పీటీసీ సారే వెంకట్ నాయుడు కొనియాడారు. ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ సచివాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జడ్పీటీసీ సారే వెంకట్ నాయుడు, వెంగయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ కేక్ను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సారే వెంకట్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోయి అభివృద్ధికి నోచుకోక గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అంధకారంలోకి రాష్ట్రం వెళ్లిపోగా నేనున్నానంటూ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను మేనిఫెస్టోలో పొందుపరిచి అధికారులకు వచ్చిన వెంటనే నవరత్నాల పేరుతో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించి రాష్ట్రంలోనే సంచలనమైన అతిపెద్ద పార్టీగా ఏర్పాటు చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రజల మనసులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుస్థిర స్థానం ఉందని, అందుకు కారణం ఆయన చేసిన సంక్షేమ పథకాలేనని, రాబోయే ఎన్నికలలో కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారని తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో కేపీ నాగార్జున రెడ్డి సంచలన విజయం నమోదు చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు సలీం బాషా, వైస్ ఎంపీపీ మౌలాలి, సర్పంచ్ దండు శశికళ, గృహ సారథుల కన్వీనర్ మోహన్ రెడ్డి, ఎంపీటీసీలు సుభాని, తిరుపతి రాజు, మాజీ సర్పంచ్ అలెగ్జాండర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు మొదటగా తెలియజేస్తా ఉన్నాను. పార్టీ పెట్టినటువంటి మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని విజయవంతంగా నడిపిస్తూ నవరత్నాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు చేస్తూ వారి యొక్క మన్ననలను పొందినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎల్లవేళలా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రేపు 50 రోజులలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీని ఇచ్చి మళ్ళీ వారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటాను. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో పుట్టగొడుగుల్లా వెలిసిన వాటర్ ప్లాంట్స్ ను నగర పంచాయతీ కమిషనర్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాటర్ ప్లాంట్స్ లోని ఫిల్టర్ బెడ్స్ ఎన్ని రోజులకు మారుస్తున్నారు, శుద్ధ జలం విక్రయిస్తున్నారా, వ్యాపార అనుమతులు వంటి వాటిని పరిశీలించారు. తనిఖీలో కొంతమంది వ్యాపారులు లైసెన్స్ పొందలేదని వారి గుర్తించి తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని హెచ్చరించారు. ఆయన స్వయంగా మంచినీటిని త్రాగి పరిశీలించారు. ప్రజలకు మంచినీటిని అందించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ప్రజాభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాచర్ల మండల వైసీపీ అధ్యక్షుడు సిఆర్ఐ మురళి అన్నారు. ప్రకాశం జిల్లా రాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సారథ్యంలో రాచర్ల మండల వైసీపీ అధ్యక్షుడు సిఆర్ఐ మురళి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. రాచర్ల బస్టాండ్ వద్ద దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాచర్ల మండలంలోని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. అణగారిన ముస్లింలు నేటి సమాజంలో దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని, పేదరికంలో రోజురోజుకి మగ్గిపోతున్నారని ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర ప్రచార కార్యదర్శి షేక్ సాజిద్ అన్నారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపకుడు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా ఆదేశాల మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశంలో షేక్ సాజిద్ మాట్లాడుతూ త్వరలో జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పీఎఫ్ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎఫ్ కేవలం ముస్లిం హక్కుల కోసం సమస్యలకై పోరాడుతుందని,
ఆంధ్రప్రదేశ్లో వడ్డీ లేని ఇస్లామిక్ బ్యాంకుల కోసం ప్రస్తుతం ఉన్న వక్త్ ఆస్తుల పరిరక్షణకై, ముస్లిం కార్పొరేషన్ లోన్ల పునరుద్ధరణకై, అదేవిధంగా కర్నూలులో ఉన్న యునాని మెడికల్ కాలేజ్ పునరుద్ధరణతో సహా 12 డిమాండ్లను రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పేర్కొనాలని ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుతో ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలు ఏ విధంగా ఓట్లు వేస్తారు అన్న విషయంపై ప్రశ్నించారు. అంతేకాకుండా వచ్చేది ఏ పార్టీ అయినా సరే ముస్లిం సమాజ రక్షణ, పరిరక్షణ కోసం హామీ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎఫ్ సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దొనకొండ పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ మండల ఇన్ఛార్జ్ కాపా రమణారెడ్డి, ఎంపీపీ బొరిగొర్ల ఉషారాణి మురళి, కాకర్ల కృష్ణారెడ్డి, కర్నాటి ప్రసన్నాంజనేయరెడ్డి, గుంటు పోలయ్య, నూనె వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా బూచేపల్లి సుబ్బారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు స్వీట్లు పంచిపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ సంవత్సరంలోనికి అడుగు పెట్టడంపై తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పార్టీ ఏర్పడి 13 సంవత్సరాల క్రింద సింగిల్గా పార్టీ ఏర్పరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఇప్పుడు కొన్ని లక్షల మంది ఆదరణ, అండదండలతో అందరి మన్ననలు పొందాడని కీర్తించారు. కుల మతాలకు అతీతంగా ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందిస్తూ తండ్రిని మించిన తనయుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 14వ సంవత్సరంలో అడుగిడిన సందర్భంగా దొనకొండ మండలం వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా దొనకొండ మండల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన, వేదికను అలంకరించిన కాపా రమణారెడ్డి సార్ గారికి, అలాగే ఎంపీపీ గారికి, అలాగే భక్తుల వెంకట సుబ్బయ్య గారికి, మోలయ్య గారికి, అలాగే బాబు గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన ఇతర ఎంపీటీసీ సభ్యులకి, సర్పంచులకి, కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, మరి ముఖ్యంగా బూచేపల్లి కుటుంబ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్రం నలుమూలల ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం నందు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ సంఘ సేవకులు బిఎస్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్భాగ్యులైన రోడ్ సైడ్ యాచకులకు భోజన ప్యాకెట్స్ అందించారు. గిద్దలూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కామూరి వెంకటరమణారెడ్డి గతంలో బిఎస్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అనాథ సేవలకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఈ విషయం గిద్దలూరు పట్టణ ప్రజలు అందరికీ తెలిసిందే. అనాథగా చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని గిద్దలూరులోని రైల్వే స్టేషన్ పక్కన ఉన్న పాత చెప్పులు కుట్టే గుర్రం పుల్లయ్య షాప్ దగ్గర సాధు సన్యాసులకు, రోడ్ సైడ్ అభాగ్యులకు, ఆకలిగొన్న వారికి భోజనం ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జిఓ సంఘం గిద్దలూరు అధ్యక్షులు గొటికే రవీంద్రారెడ్డి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలోని పొదిలి రోడ్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పుష్పాలు అర్పించి నమస్కరించి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది. అనంతరం కార్యకర్తలకు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అదేవిధంగా గడియార స్తంభం సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గంగవరం రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్
9505084077. వెల్కమ్ బ్యాక్. మార్కాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో గత 5 రోజుల నుంచి జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 13న స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ కేశవరావు తెలిపారు. అని పూర్వము వ్యవహరించిన ఈ మార్కాపురం గ్రామంలో గుండికా నది తీరాన ఇది గజారణ్యమని పిలువబడే అడవి ప్రాంతం. ఇక్కడ మార్కండేయుల వారు తపస్సు చేసి ప్రతిష్ఠించిన ఈ మార్కండేశ్వర లింగము అద్భుతమైన విశేషం కలిగిన లింగం. శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు బుధవారం రోజు 13వ తేదీ మార్చి 13వ తేదీ సాయంత్రము రథోత్సవము నిర్వహిస్తున్నారు. స్వామివారు జగదంబ సమేత మార్కండేయ స్వామివారు రథంలో ఆసీనులయ్యి తిరువీధులలో విహరిస్తారు. ఈ రథంలో విహరిస్తున్న జగదంబ మార్కండేయ స్వామివారిని దర్శించిన వారికి సప్త జన్మ కృతం పాపం వినశ్యతి, 7 జన్మల్లో చేసిన పాపము నశిస్తుందని చెప్తూ ఉంటారు. కావున భక్తులందరూ స్వామివారిని దర్శించి కాయాకర్పూరం సమర్పించి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాను. మార్కండేయ మహాబాహో సప్త కల్పాంతర సజీవన ఆయురారోగ్య ఐశ్వర్యం దేహిమే పునిపుంగవ అనే శ్లోకం ప్రకారము స్వామివారు ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము ప్రసాదిస్తారు. ఓం నమః శివాయ. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గిద్దలూరు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి కుందూరు నాగార్జున రెడ్డి నాయకులు కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు పంచిపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంపై తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికలు అడుగులు వేస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు పుల్లల చెరువుకు చేరుకున్నాయి. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని పలు వీధుల్లో కేంద్ర బలగాలచే పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లల చెరువు ఎస్ఐ ఫిరోజ్ ఫాతిమా ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ మండలంలోని ముటుకుల, మర్రివేముల, ఐటీవరం, పుల్లల చెరువు, ఆర్టీసీ బస్టాండ్ మొదలగు ప్రాంతాల్లో పోలీసులు కవాత్ నిర్వహిస్తూ స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఫిరోజ్ ఫాతిమా మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకొనుటకు నిర్భయంగా భయపక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీస్ వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ వారిదేనని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్ఐ ఫిరోజ్ ఫాతిమా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు పాల్గొన్నారు. ఈరోజు మరి పుల్లల చెరువు పోలీస్ లిమిట్స్లో మనకు 5 గ్రామాలని మనము సెంట్రల్ ఫోర్స్ అంటే మన ఎలక్షన్ నిమిత్తము ఫ్లాగ్ మార్చ్ అంటారు. అంటే ఒకసారి మన సెంట్రల్ ఫోర్స్ అంతా ఎలక్షన్ మూమెంట్కి ఆల్రెడీ వచ్చింది. ఈ ప్రతి ఒక్క విలేజెస్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళు నచ్చిన నాయకులకి ఎన్నుకునే హక్కు ఉంది. కాబట్టి ఎవరికి ప్రోత్సాహానికి గురి కాకుండా స్వేచ్ఛగా ప్రజల్లో భరోసా కలిగించడం కోసము ఈ ఫ్లాగ్ మార్చ్ చేశాము. కాబట్టి ఎవరికి ప్రలోభానికి గురి అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఎవరికి నచ్చితే వాళ్ళని మనము నాయకులుగా ఎంచుకునే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఈ ఎలక్షన్లో ఒక పార్ట్గా మన BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళతో పాటు ఒక 50 మందితో మేము ఈరోజు మన పుల్లల చెరువు లిమిట్స్లో 5 గ్రామాల్లో ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని రాజీవ్ అతిథి గృహంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా ర్యాలీగా బయలుదేరి వైఎస్ఆర్ విగ్రహానికి భారీ పూలదండను వేశారు. పార్టీ 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన కార్యకర్తకు తోడుగా దన్నుగా నిలుస్తానని, అలాంటి కార్యకర్తలు కసిగా కదలాలని పిలుపునిచ్చారు. ఈ 5 ఏళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని జగన్ అంటున్నారని, అలాంటి పార్టీ తరపున నేను నిలబడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పార్టీ ఆవిర్భావం మొదలు జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరితరం కాదన్నారు.
ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్ అని, ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలని తాటిపర్తి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ కిరణ్ గౌడ్లతో పాటు 4 మండలాల నాయకులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరును పరిశీలించి తమ అమూల్యమైన ఓటును ఎలా వినియోగించుకోవాలో ఓటర్లు తప్పనిసరిగా తెలుసుకోవాలని మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తెలియజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షణలో ప్రతి ఓటరు ఈవీఎం యంత్రాల పనితీరును, ఓటు ఎలా వేయాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే పలు అంశాలపై ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల తహసీల్దార్ షేక్ అహ్మద్ హమీద్ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈవీఎం వినియోగంపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని మండలంలోని పోతలపాడు, గానుగపెంట, తర్లుపాడు గ్రామాలలో ఓటింగ్ యంత్రాల పనితీరుపై ఓటర్లకు వివరిస్తూ ఉండగా తుమ్మల చెరువు, జగన్నాథపురం, చెన్నారెడ్డిపల్లి గ్రామాల ప్రజలకు కూడా ఈవీఎంల పనితీరును ప్రజలకు వివరించే పనిలో సెక్టార్ ఆఫీసర్లు, సంబంధిత బిఎల్ఓలతో అవగాహన కల్పిస్తున్నారు. తర్లుపాడు మండలంలో ఉన్న 35 పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నామన్నారు. 4 సెక్టార్లలో గాను 2 సెక్టార్లలో ఓటర్లకు ఓటింగ్ యంత్రాల పనితీరును వివరించామని, ఇంకా 2 రోజుల పాటు గ్రామాలలో ఉండే ఓటర్లందరికీ కూడా ఈవీఎం యొక్క పనితీరును తెలియజేసి ఓటర్లకు ఉన్నటువంటి అపోహలను తొలగించే ప్రక్రియను చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్ఓ, ఎంఆర్ఓ షేక్ అహ్మద్ హమీద్, సెక్టార్లు ఆఫీసర్లు, విఆర్ఓలు, బిఎల్ఓలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2024 జనరల్ ఎలక్షన్ సందర్భంగా మనం ఈరోజు తర్లుపాడులో రామాలయం వద్ద మన ఈవీఎంస్ డెమో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఈ కంట్రోల్ యూనిట్ మన మూడిట్లో కంట్రోల్ యూనిట్లోను వీవీప్యాట్లోను అలానే బ్యాలెట్ యూనిట్లోను మనం చూపించడం జరిగింది. ప్రతి ఓటర్కి ఏంటంటే దీంట్లో వాళ్ళు బ్యాలెట్ యూనిట్లో మనం ఏవైతే వాళ్ళు ఓటు వేసుకుంటున్నారో వీవీప్యాట్లో తీసి వాళ్ళు బ్యాలెట్లో వేసిన తర్వాత వీవీప్యాట్లో నుంచి కూడా తీసి ఆ స్లిప్స్ని మొత్తం చూసి ఇక్కడ ఎన్నైతే ఓట్స్ పోల్ అవుతున్నాయో అదే ఎన్ని ఓట్లు ఆ సింబల్ ప్రకారంగా ప్రతి సింబల్కి ఎన్నెన్ని ఓట్లు పోల్ అయినాయి కూడా మనము డమ్మీ ఇచ్చిన సింబల్స్ని, ఈ డమ్మీ సింబల్స్ని మనం ఒకసారి మళ్ళీ కౌంట్ చేసి అందరి సమక్షంలో ఓటర్స్ అందరి సమక్షంలో కూడా మనం దాన్ని టాలీ చేసి చూపించడం జరిగింది. ఇదే విధంగా మేము తర్లుపాడులో ఇక మూడు ప్లేసుల్లో కూడా ఓటర్లందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ అధ్యక్షురాలు నూర్జహాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్న రాంబాబు తనయుడు కృష్ణ చైతన్య పాల్గొని వైసీపీ జెండా ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మరింత వేడుకగా చేసుకుంటామన్నారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణ చైతన్య తన తండ్రిని గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి, సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పేదవారికి సైతం కార్పొరేట్ వైద్యాన్ని అందజేయాలని పరితపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఆయన ఆశయాన్ని వైద్యులు, వైద్య సిబ్బంది నెరవేర్చాలని రాజుపాలెం పీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంపీపీ కామూరి అమూల్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని రాజుపాలెం ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రజితా భాను, మరో ప్రభుత్వ వైద్యురాలు హసీనా మేరా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంపీపీ కామూరి అమూల్య, ఎంపీడీఓ కొత్తపల్లి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య ఆరోగ్య సేవలు పేద ప్రజలకు ఎలా అందుతున్నాయో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పీహెచ్సీకి వచ్చే ఓపీల రిజిస్టర్ను పరిశీలించారు. వైద్యులు, వైద్య సిబ్బంది ప్రతిరోజు సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అమూల్య మరియు ఎండీఓ కొత్తపల్లి నరసింహారావు సూచించారు. ఈ సందర్భంగా వైద్యశాల ఆవరణలో ఆరోగ్య సేవల కోసం వచ్చేవారికి త్రాగునీటి సౌకర్యం లేదని డాక్టర్ రజితా భాను తెలుపగా, ఎంపీపీ నిధుల నుండి బోరు మోటారు ఏర్పాటు చేస్తారని అమూల్య హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ, ఆరోగ్య సేవలు పేద ప్రజలకు అందడానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందేనని, అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్లను కూడా ప్రజల కోసం ఏర్పాటు చేశారని, వైద్యులు, వైద్య సిబ్బంది అందరూ కూడా పేద ప్రజలకు వైద్యం అందించడంలో ఎటువంటి నిర్లక్ష్య ధోరణి వ్యవహరించవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
పవిత్ర మాసం రంజాన్ ప్రారంభాన్ని సూచించే నెలవంక సౌదీ అరేబియాలో ఆదివారం సాయంత్రం కనిపించిందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ నివేదించింది. మార్చి 11 నుండి సౌదీ అరేబియాలో రంజాన్ నెల మొదలైంది. ముస్లింలు ఉపవాసాలు మొదలుపెట్టారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్ కూడా సోమవారం రంజాన్ 2024 మొదటి రోజు అని ప్రకటించాయి. ఇక భారతదేశంలో పవిత్ర రంజాన్ మాసం మార్చి 12 మంగళవారం నుండి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా రాచర్ల మండల వ్యాప్తంగా తెల్లవారుజాము నుండి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జుమ్మా మసీద్ ఇమాం ఖురాన్ పుస్తక పఠనం నిర్వహించి అందులో సారాంశం వివరించారు. ఈ నెలలో ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. రంజాన్ సమయంలో ఉపవాసం ఉండటం ఇస్లాం 5 స్తంభాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముస్లింలు 29 లేదా 30 ఉపవాసాలు పాటిస్తారా అనేది తిరిగి చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. రంజాన్ మాసం ముగిసిన తర్వాత ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జెడ్పీటీసీ సభ్యులు ఎన్ వెంకట్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు నందు దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక బస్టాండ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నందు తొలుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నాబొత్తుల వెంకట సుబ్బయ్య పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కురిచేడు జెడ్పీటీసీ ఎన్ వెంకట నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజాక్షేమమే లక్ష్యంగా ముందుకు వేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నారు. ప్రిన్సిపల్ నాగిరెడ్డి మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రారంభించి ప్రజా సేవలు ముందుకు సాగుతున్న దేశంలో ఏకైక ప్రజానాయకుడని సీఎం జగన్ సేవలను కొనియాడారు. మండల వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అవసరాలు తీరుస్తూ పేదల పార్టీగా వైఎస్ఆర్సీపీ గుర్తింపు పొందిందన్నారు. మాజీ ఎంపీపీ వీరగంధం కోటయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంకు మార్గం చూపిన పార్టీ వైఎస్ఆర్సీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో కురిచేడు మేజర్ పంచాయతీ సర్పంచ్ కోసనపల్లి కిష్టయ్య, మాజీ సొసైటీ అధ్యక్షులు పిచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు షేక్ సైదా, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖాసిం, దర్శి ఏఎంసీ వైస్ చైర్మన్ గంగయ్య, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం పేరుతో మనకు రూపాయి ఇచ్చి 100 రూపాయలు మన నుండి వైసీపీ ప్రభుత్వం వసూలు చేసి ప్రజలను మోసం చేస్తుందని కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ ప్రజలకు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని ఎడమకల్లు పంచాయతీలోని బాలిరెడ్డిపల్లి గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సోమవారం రాత్రి గ్రామంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ అవ్వలను, తాతలను, అక్కలను, చెల్లెళ్లను, తమ్ముళ్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాలని, అందుకోసం ఇక్కడ అశోకరెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో అనేక రకాలైన ప్రయోజనాలు కలిగే పథకాలు తెచ్చారని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెట్టుబడుల కింద సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం, ఇంటింటికి ఉచిత కొళాయిలు, నిరుద్యోగులకు సంవత్సరానికి 3,000, బీసీలలో 50 సంవత్సరాలు దాటిన వారందరికీ 4,000 పింఛను, అమ్మకు వందనం కార్యక్రమం కింద ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి సంవత్సరానికి 20,000 రూపాయలు, ఇంటింటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తారని, అలాగే గతంలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన చంద్రన్న బీమా, చంద్రన్న కానుక ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు తిరిగి మీకు అందుతాయని ప్రజలకు తెలిపారు. మరోసారి వైసీపీ ప్రభుత్వానికి అధికారం ఇవ్వకుండా గిద్దలూరు నియోజకవర్గంలో అశోకరెడ్డికి ఓటు వేసి మన సొంత మండలం వ్యక్తిని గెలిపించుకోవాలని కోరారు. విద్యార్థి దశ నుంచే మనోధైర్యంతో జీవితంలో ముందుకు సాగాలని కురిచేడు మండల విద్యాశాఖ అధికారి అర్జున్ నాయక్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని వైఆర్ జెడ్పీహెచ్ హై స్కూల్లో మంగళవారం జరిగిన ఫేర్వెల్ పార్టీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంఈఓ అర్జున్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు కల్చరల్ యాటిట్యూడ్స్ మానసిక వికాసాన్ని కలుగచేస్తాయని, ఈరోజు అందరూ సంతోషంగా ఈ ఫేర్వెల్ పార్టీ చేసుకుని రానున్న 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో ఆందోళన చెందక క్లాస్ రూమ్లో జరిగిన పరీక్షలు లాగానే ధైర్యంగా రాయాలన్నారు. అదనపు ఎంఈఓ సిహెచ్ సుబ్బారావు మాట్లాడుతూ
పరీక్షల సమయంలో ఆరోగ్యదాయకమైన ఆహారం తీసుకోవాలన్నారు. హై స్కూల్లో కలిసిమెలిసి ఉన్నట్టే హైయర్ క్లాసెస్ లో కూడా విద్యార్థులు సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలన్నారు. అనంతరం పిల్లలు వారి ప్రతిభను కనబరుస్తూ పాటలు, నృత్యాలు, డాన్స్లు తదితర కల్చరల్ యాటిట్యూడ్స్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జిఎస్ఆర్ సాయి, యూపీఎఫ్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు గోలి నాగేశ్వరరావు, సింగరయ్య, ఉదయ భాస్కర్, రమేష్, ప్రసాద్, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన రంజాన్ పండుగ ప్రారంభం సందర్భంగా సంజీవని అనాథాశ్రమానికి 10,000 విలువ గల సామాగ్రిని నూర్ బాషా ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ వారు అందజేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నూర్ బాషా ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పవిత్రమైన రంజాన్ పండుగ ప్రారంభం సందర్భంగా సంస్థ అధ్యక్షులు నంద్యాల కాసిం వలి గిద్దలూరు పట్టణంలోని పిఆర్ కాలనీలో సంజీవని అనాథాశ్రమంకు వేసవికాలం దృష్ట్యా ఎయిర్ కూలర్ మరియు వంట పాత్రలు మొత్తం 10,000 రూపాయల సామాగ్రిని నిర్వాహకులు రాజశేఖర్కు అందించడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు నంద్యాల కాసిం వలి మాట్లాడుతూ, మా సంస్థ అనాథలకు దిక్కులేని వారికి ఎల్లవేళలా అండగా ఉంటుందని, అలాగే ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆశ్రమాలకు చేతనైనంత సహాయం చేయాలని కోరుతూ అనాథల సేవే అల్లా సేవ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఖాదర్ బాషా, కరిష్మా, కాసింబి, బాబా ఖాదర్, దుదేకుల దస్తగిరి మరియు సంజీవని ఆశ్రమ నిర్వాహకులు రాజశేఖర్, వారి సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అదివరకు సెలవు. నమస్కారం.